జై భీమ్రావ్ భారత్ పార్టీ జిల్లా కార్యాలయంలో పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు। ఈ సమావేశంలో జై భీమ్రావ్ భారత్ పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షులు పరే కోటయ్య మాట్లాడుతూ బాపట్ల జిల్లాలో కర్లపాలెం మండలం బాపట్ల మండలంలో బాబుల్ రెడ్డి అనే వ్యక్తి ప్రభుత్వ భూములను కబ్జా చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడని, ఇతనికి బాపట్ల ఎంఆర్ఓ ఆఫీసులో ఉన్న కొంతమంది అధికారులు ప్రభుత్వ భూములు ఎక్కడ ఉన్నవో సర్వే నెంబర్తో సహా సమాచారం ఇస్తూ ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని రానివ్వకుండా ప్రభుత్వ అధికారులే గండి కొడుతున్నారన్నారు। ప్రభుత్వ భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చుకుంటున్న బాబుల్ రెడ్డిపై సిఐడి కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని జై భీమ్రావ్ భారత్ పార్టీ తరఫున కోరుతున్నామన్నారు। ఈ కార్యక్రమంలో కొచ్చర్ల వినయరాజు తదితరులు పాల్గొన్నారు। నిన్న ఆంధ్రరేఖ పత్రికలో జోరుగా రియల్ దందా అంటే ఈ రియల్ దందా బాబు ఏం చేస్తున్నాడంటే రియల్ దందా బాబు ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసి రెవెన్యూ డిపార్ట్మెంట్లో కొంత అధికారుల్ని అతని వైపు తిప్పుకుని వాళ్ళకి కొంత ఆర్థిక సహాయం చేసి వాళ్ళు కూడా ఈ ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో సర్వే నెంబర్లు ఆయనకి చెప్పటం, ఆయన వాళ్ళకి కొంత సొమ్ము ముట్టజెప్పటం, ఈ విధంగా కొంతకాలంగా జరుగుతుంది। ఈ ప్రభుత్వ భూములు ఎక్కడైతే ఉంటాయో ఈ రియల్ బాబు అనే అతను మళ్ళీ చెబుతున్నాను, ఇతని పేరు రియల్ బాబు, ప్రభుత్వ భూములు తక్కువగా తీసుకుని రియల్ ఎస్టేట్ చేసి అవి ప్రజలకి ఎక్కువ రేటుగా అమ్మి ప్రభుత్వానికి రావాల్సిన పన్నును, ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని గండి కొడుతున్న వ్యక్తి ఎవరంటే రియల్ బాబు। ఈ పేపర్లో రాశారు రియల్ బాబు అని, ఈయన పేరు రియల్ బాబు అంట। ఇతనికి పూర్తిగా సహాయం చేస్తుంది ఎవరంటే ఈ యొక్క ఆంధ్రరేఖలో రాయబడింది ఏమిటంటే బాపట్ల మండల ఆఫీసులో రెవెన్యూ అధికారులు కొంతమంది ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయో అతనికి చెప్పడం వల్ల అతనికి ఈజీగా ఈ ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసి ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొడుతున్న వ్యక్తి మీద మన కోటయ్య అని చెప్పినట్టుగా సిఐడి ఎంక్వైరీ వేయాలి, అతనికి కఠినమైన శిక్ష విధించాలని చెప్పేసి జై భీమ్రావ్ భారత పార్టీన డిమాండ్ చేస్తున్నాం। నిరంతర వార్తా శ్రవంతి కొరకు వీక్షిస్తూనే ఉండండి మీ మా VST న్యూస్। ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్।